డిపార్ట్మెంట్స్ అయిన ఎడ్యుకేషన్, హెల్త్, అలాగే పిఆర్ఐ, తర్వాత మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ తోటి 2005 నుంచి కూడా వివిధ కార్యక్రమాలు అమలాపురంలో పనిచేయడం జరుగుతుంది సార్. ఈ సంవత్సరం నుంచి మరి జాతీయ స్థాయిలో మరి బాల వివాహాల విముక్తి కోసం పనిచేస్తున్నటువంటి సత్యార్థి కైలాష్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రోగ్రాంలో మన కోనసీమ జిల్లా అలాగే మన్యం 2 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం అనేది పనిచేస్తున్నాం సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా జరగడానికి మరి మేము వెళ్ళి సార్ ఇట్లా కార్యక్రమం చేయాలనగానే మరి డిఈఓ గారు ఎంతో సహృదయంతో స్పందించి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీరు ఈ కార్యక్రమం చేయండి మాకు సహాయ సహకారాలు అందించినందుకు సభాముఖంగా డిఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎట్లా చేయాలి ఏంటి అనుకున్నప్పుడు నాకు వెన్నెముక ఉండి ఎంఈకే భీమారావు గారికి సలహాలు ఇచ్చి ఇట్లా ఈ డిపార్ట్మెంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయండి అని నాకు సజెషన్స్ ఇచ్చినందుకు ఎంఈకే భీమారావు గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా భీమారావు గారికి అభినందిస్తాను. ఈ రోజున జాతీయ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఇదొకటి బాల్య వివాహాలు. ఈ బాల్య వివాహాల మీద సమస్య మీద దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోనూ జిల్లా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలు, చైతన్యపూర్వకమైనటువంటి ఉద్యమాలు ఉన్నాయి. దానిలో భాగంగానే వేళ సత్యార్థి ఫౌండేషన్ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మన జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి దానికి ఈ జిల్లాలో విద్యాశాఖ అధికారిగా వస్తూ విద్యా వికాసానికి ఒక ప్రకాశంగా, ఒక సాక్ష్యంగా విద్యా వ్యవస్థ అనేటువంటిది అన్ని వ్యవస్థలకి మూలమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో భవిష్యత్ తరాల బంగారు భవిష్యత్తు ఈ విద్యా వ్యవస్థ మీద ఆధారపడి ఉందని నమ్మినటువంటి ఆ వ్యవస్థను తనదైన శైలిలో జిల్లా స్థాయిలో మరి అన్ని విధాలుగా కూడా పరుగులు తీస్తూ మరి ఉపాధ్యాయుల్లో చైతన్యం కలిగిస్తూ విద్యార్థుల్లో మరి చదువు పట్ల ఆసక్తిని ప్రబోధిస్తున్నటువంటి ఒక ఎమినెంట్ డైనమిక్ లాంటి జిల్లా విద్యాశాఖ అధికారి మా డాక్టర్ సలీం బాషా గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మా సమగ్ర శిక్షలో సీనియర్ అధికారిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా జనకళ్యాణ్ సార్ మీ పేరు సార్ కిషోర్ గారికి, హెచ్ఎం గారికి, మరి సిడిపిఓ గారికి, ఉమెన్ అండ్ వెల్ఫేర్ వచ్చినటువంటి వారందరికీ కూడా, వేదిక మీద ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. సభా ప్రాంగణంలో వచ్చినటువంటి మరి ఈ బాలికా విద్య మీద కానీ, బాలికల చైతన్యం కోసం కానీ శిశు సంక్షేమ శాఖ ద్వారా, విద్యాశాఖ ద్వారా అనేక చైతన్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బాలబాలికలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. ఈవేళ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం మనకు తెలుసు. బాల్య వివాహాలు అనేటువంటివి ఇది పూర్వం నుంచి వచ్చినటువంటి ఒక అనాగరికమైనటువంటి ఆచారం. దీనికి అడ్డుకట్ట వేస్తూ 1929లోనే బాల్య వివాహాల నిషేధ చట్టం అనేటువంటి చేయడం జరిగింది. ఆ చట్టంలో అప్పుడు ఏమైందంటే 15 నుంచి బాలబాలికలకి 15 వయసు వస్తేనే వివాహాలు చేయాలి, బాలురికి 18 అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 1978లో ఇంకొక చట్టం మాడిఫై చేసి బాలికల వివాహ వయసు 18, బాలురికి 21 అని చెప్పడం. ఇప్పుడు అమలు జరుగుతున్న చట్టం అయితే 2006లో జరిగినటువంటి ఒక చట్టం అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బాల్య వివాహాలు చేసుకుంటే వచ్చేటువంటి అనర్థాలు అనేక
రకాలుగా ఉన్నట్టు శారీరకమైనటువంటివి, మానసికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇవన్నిటినీ బాల్య వివాహాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఆకాశంలో సగం జనాభాలో సగం ఉన్నటువంటి మహిళల యొక్క అభివృద్ధిని కుంటిపడేటట్టు చేయడమే కాకుండా వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఒక చైతన్యపూరితమైనటువంటి ఉద్యమంగా కోట్లాది రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు చేస్తుంది. మరి దీని గురించి మనం డిస్కస్ చేసే ముందు మరి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ బాల్య వివాహాలని ఏ విధంగా అరికెట్టాలి అనేటువంటి అంశం మీద మరి జన కళ్యాణ్ స్వచ్ఛంద సంస్థ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా ఒక ఉద్యమంగా చేస్తున్నటువంటి కిషోర్ గారికి దీని మీద అవగాహన కలగజేస్తుందిగా కోరుతుంది. వేదికను అలంకరించిన డిఓ గారు మరి తదితర జిల్లా అధికారులందరికీ, సభకు విచ్చేసిన బాలికలు మరియు అంగన్వాడీ తదితర కార్యకర్తలందరికీ మా జన కళ్యాణ్ వెల్ఫేర్ సంస్థ తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ 1990 నుంచి వివిధ రకాలైన స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ అనే సంస్థ సహకారంతో చూసే ఉంటారు మీరు, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అంటే బాలల యొక్క ప్రాథమిక హక్కుల మీద రాష్ట్ర అధికార గణంతో కలిపి అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిపి మేము పనిచేయడం జరుగుతున్నది. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వంలో మన గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అంటే మన కేంద్ర సంస్థ అది ఈరోజు చైల్డ్ రైట్స్ ఫర్ చైల్డ్ అంటే చూసే ఉంటారు, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అంటే బాల్య వివాహ రహిత భారతదేశం అనేది పిలుపునిచ్చారు ఈరోజు. దాని గురించే మన విజ్ఞాన భవన్లో కార్యక్రమం జరుగుతుంది. అది మన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అది ఇక్కడ మన అందరం లైవ్ డెమో చేసి మీరు కూడా అందరూ చూస్తారని చెప్పేసి ఇక్కడ ఈ డెమో ఏర్పాటు చేయడం జరిగింది. 18 వయసు రాకుండా వాళ్ళ యొక్క శారీరకంగాను మానసికంగాను పూర్తి వికాసం పొందలేదు. పూర్తి వికాసం పొందనప్పుడు వారికి ఆ వయసులో వివాహం చేయడం అనేది సమర్థనీయం కాదు. అందువల్ల భారతదేశంలో ఈ చట్టం అనేది తీసుకొచ్చారు. సో ఈ మానసిక శారీరకంగా అభివృద్ధి కాకుండా పిల్లలందరికీ రకరకాల గోల్స్ ఉంటాయి. అంటే కళలను సహకారం చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఈ బాల్య వివాహాలు అనేది జరిపిస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కొంచెం శాతం తగ్గినా ఇంకా అక్కడ ఇక్కడ కొద్దిగా బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నాయి. కలుపుతూ ఈ ప్రోగ్రాం చేయడం అనేది ఈరోజు జరుగుతున్నది. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో జరుగుతున్నది కాబట్టి ఈ రోజున ఈ అమలాపురంలో మా జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. సో మీకు ఇంకొక 2 పాయింట్లు చెప్తాను. ఈ బాల్య వివాహం అనేది చట్టం చేయటమే కాకుండా మన సుప్రీంకోర్టు కూడా ఈ బాల్య వివాహం అనేది ఈ మధ్యన ఒక రీసెంట్ తీర్పులో ఈ బాల్య వివాహాన్ని చాలా కఠినంగా చూడాలి, అన్ని ప్రభుత్వ సంస్థలు దీన్ని కఠినంగా చూడాలి, ఇది పూర్తిగా అమలయ్యేటట్టు చూడాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది.
సో ఈ రోజునే ముఖ్యంగా ఇక్కడ చాలా బాలిక హై స్కూల్ అంటే గర్ల్స్ హై స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది కోఆర్డినేషన్గా అయినట్టు అయినది. అంటే అందరు ఇక్కడ పిల్లలే కదా, మీరందరికీ తెలుసు, మీ అందరికీ రకరకాల ఆలోచనలు ఉంటాయి. నేను పెద్ద అయ్యాక ఎలా కావాలి, ఎలా కావాలి, ఈ ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం చేయాలి అనేసి. అటువంటి వాళ్ళకి చిన్నతనంలోనే తెలియని వయసులోనే 15-16 ఏళ్ళలో వివాహం జరిపించేస్తే అది మీ కళల్ని అడ్డుకున్నట్టు అవుతుంది, మీ యొక్క అభివృద్ధిని కుంటుపరుస్తుంది. సో అలా జరగకుండా ఈ చట్టం అనేది చేయడం జరిగింది. సో మీ అందరూ కూడా అవగాహన వచ్చి ఉంటుంది ఈ బాల్య వివాహం అనేది ఎందువల్ల చేయకూడదు, దీనికి మనం ఎందుకు అడ్డుకోవాలనేది. ఈ పిల్లలందరూ కూడా మీకు కొంతమంది చూసే ఉంటారు, మీ 8th క్లాస్ 9th 10thలోకి వచ్చేటప్పటికి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయడం అనేది విని ఉంటారు. అంటే ఇక్కడ జరిగి ఉండకపోవచ్చు, కానీ ఎక్కడైనా విని ఉంటారు. అది ఇప్పుడు ముఖ్యంగా పెద్దలు కూడా అవగాహన కల్పించుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా తగ్గింది పర్సంటేజ్, అయినా సరే అక్కడక్కడ కొంచెం జరుగుతున్నాయి. కానీ బట్టి ఇప్పుడు పూర్తిగా నిర్మూలించాలి ఈ బాల్య వివాహం అనేది ఈరోజు ముఖ్య సంకల్పం. సో ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు మా అందరికీ మా సంస్థకి చాలా ఆనందంగా ఉంది. సో ఈ బ్రీఫ్గా, ఎందుకంటే అందరిది వాల్యుబుల్ టైము, పిల్లలు కూడా మళ్ళీ క్లాసులకి అటెండ్ అవ్వాలని చెప్పేది కాబట్టి, సో ఇంతటితో ఇది నా ప్రసంగం ముగించి భీమారావు గారిని తర్వాత ప్రోగ్రామ్ చేయమని చెప్తాను. ఈరోజు జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ వారి యొక్క ఆధ్వర్యంలో కేఎస్ ఫౌండేషన్ వారి యొక్క నుంచి ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ కిషోర్ గారు, అలాగే సిడిపిఓ గారు టి విజయశ్రీ, అలాగే డిసిపిఓ గారు ఉమాలక్ష్మి గారు, అలాగే శ్రీనివాస్ గారు లోక్ అదాలత్, ఇందులో సమగ్ర శిక్ష ఎస్ఓ ఎంఏకే భీమారావు గారు, అలాగే ఏకే వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు, అలాగే వివిధ డిపార్ట్మెంట్ అంగన్వాడీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. హెచ్ఎం గారు, ఆర్టీజీ హెచ్ఎం విజయ్ కుమార్ గారు, విద్యార్థిని అందరికీ కూడా ఆశీస్సులు. సరే, ఇప్పటివరకు కిషోర్ గారు చెప్పడం జరిగింది. కైలాష్ సత్యార్థి పేరు విన్నారమ్మా? ఈజ్ నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి. ఆయన స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ఇది, కైలాష్ సత్యార్థి కేఎస్ ఫౌండేషన్. వారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం. సరే, మనకి ఈ కార్యక్రమం అఫీషియల్గా విత్ వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి మేజర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అలాగే ఐసిడిఎస్, లేబర్, ఇలాగ అనేక డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్తో జరుగుతున్న కార్యక్రమం. స్టేట్ లెవెల్లో లైవ్ ప్రజెంటేషన్ మీరు అందరూ చూడడం జరిగింది. దీనికి ఎంత ప్రాధాన్యత ఉందనేది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు దీనికి చైర్మన్గా ఉన్నారు, అలాగే మండల లెవెల్లో ఎంఆర్ఓ గారు, అలాగే అన్ని ఫీల్డ్ లెవెల్లో వరకు కూడా గ్రామ స్థాయిలో వరకు దీన్ని ఏర్పాటు చేశారు. మనకి వచ్చేటువంటి రోజులు, నెల రోజుల పాటు దీనికి అన్ని కూడా అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి దేశవ్యాప్తంగా. బాల్య వివాహాల నిరోధానికి ముఖ్యంగా మీకు అందరికీ ఎందుకు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో పెడుతున్నారు అన్నట్లయితే, లిటరసీ ప్లే వైటల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ అనేది మీకు అందరికీ తెలుసు. సో మనకి కేరళలో బాల్య వివాహాలు 0 అని చెప్పచ్చు. ఎందుకంటే ఎందుకు చెప్తారు కేరళలో 0 బాల్య వివాహాలని? అక్కడ 100% రీచ్ అయినటువంటి లిటరసీ స్టేట్ ఉన్నటువంటి మన దేశంలో కేరళ. కొన్ని రాష్ట్రాల్లో మనకి లిటరసీ రేట్ తక్కువగా ఉంది. ఈవెన్ మన రాష్ట్రంలో కూడా బాటమ్ ఆఫ్ ది టేబుల్ 28 రాష్ట్రాలు ఉంటే 26-25 ప్లేస్లో ఉన్నాం మనం ఉమెన్ లిటరసీలో. కాబట్టి ఇక్కడ అవగాహన చాలా అవసరం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బాల్య వివాహాలు ఎక్కువ, అలాగే రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో చాలా ఎక్కువ, బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో. అందువల్ల వాటి కలిగే సమస్యలను చెప్తారు. బాల్య వివాహాలు చేసుకోవడం అనేటువంటిది మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అనేక చట్టాలు చేశారు. కానీ బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా మన రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, లేకపోతే మన కవులు లాంటి గురజాడ అప్పారావు గారు,
ఇలా అనేకమైనటువంటి వ్యక్తులు విశేషంగా ఎప్పటి నుంచో కృషి చేస్తూ ఉన్నారు. అందువల్ల మన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి మీ అందరూ కూడా దీని ద్వారా తెలుసుకుని బాల్య వివాహాలు చేసుకుంటూ వచ్చే నష్టాలు ఏంటి, అలా ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మీకు అందరికీ కూడా విజ్ఞానవంతంగా ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ సొసైటీ వారికి, వేదిక మీద ఉండే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకు ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. మరి సుబ్రహ్మణ్యం గారు చక్కటి అంశం చెప్పారు. మనం అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కళలు కనండి, సాకారం చేసుకోండి అని. కళలు కనండి, అద్భుతమైనటువంటి కళలు కనండి. ఆ కన్న కళలకి సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి. చదువు మీదే దృష్టి పెట్టండి, అద్భుతాలు జరుగుతాయి. ఆ చదువుతో పాటు కేరళ, ఇందాక చక్కటి ఉదాహరణ చెప్పారు. కేరళలో బాల్య వివాహాల శాతం తక్కువ ఉండడానికి ప్రధాన కారణం చదువు ఎక్కువ ఉంది కనుక, ఒక చైతన్యం ఉంది కనుక అక్కడ బాల్య వివాహాలు లేవు. దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కూడా బాల్య వివాహాల్లో ఎక్కువ స్థానంలోనే ఉన్నాం మనం. మరి తర్వాత లోక్ అదాలత్ నుంచి వచ్చినటువంటి శ్రీనివాసరావు గారు మాట. వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు అందరూకి నా నమస్కారాలు. నా పేరు కేవీ శ్రీనివాసరావు అండి. నేను అడ్వకేట్ని, అమలాపురం కోర్సులో వర్క్ చేస్తుంటాను. ఈ బాల్య వివాహాలపై ఒక మీటింగ్ పెట్టారంటే ఇక్కడ నేను అటెండ్ అయ్యి మా అమ్మని నాకు చెప్పడంతో నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అలాగే పెద్దలందరూ కూడా బాల్య వివాహాలపై మీకు అవగాహన కల్పించారు. ఈ మన గ్రామాల్లో అంటే మాకు వచ్చే కేసులన్నీ కూడా ఈ బాల్య వివాహాలపై చాలా కేసెస్ వస్తున్నాయి. ఎందుకు అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అవగాహన లోపం అనమాట. అవగాహన లోపం అంటే ఒక పేద కుటుంబాలు ఉంటాయి, ఏం చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఒక అండర్స్టాండింగ్ లెటర్ రాసి వాళ్ళ ఇరువురికి 18 సంవత్సరాలు నిండిపోయిన 21 సంవత్సరాలు వచ్చేసిందని చెప్పేసి మ్యారేజ్ చేసేసి వాళ్ళని సెపరేట్ చేసేసి వాళ్ళ కుటుంబాల్లో పెట్టుకుంటున్నారు. అది కూడా చాలా తప్పు. ఎందుకంటే చెప్పండి అందరికీ, 18 సంవత్సరాలు నిండిన తర్వాత కానీ మ్యారేజ్ చేయకూడదు అమ్మాయికి, 22వ సంవత్సరం వస్తేనే కానీ అబ్బాయికి మ్యారేజ్ చేయకూడదు. దీనివల్ల ఈ పెద్దలు చెప్పారు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తున్నాయి, అలాగే అవగాహన లోపాలు వస్తున్నాయి. తర్వాత మైండ్ మెచ్యూరిటీ కాదు అమ్మాయికి అబ్బాయికి కూడా, ఒక ఆర్థికంగా కానీ స్థిరపడిన పరిస్థితి లేదు అమ్మాయి కూడా. కాబట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయంటే ఆటోమేటిక్గా మళ్ళీ డైవర్స్కి వచ్చేస్తాయి. డైవర్స్ అనేటప్పటికీ మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఒక 2 days బ్యాక్ మ్యారేజ్ చేసుకుంటారు, 2 days తర్వాత నాకు డైవర్స్ కావాలని అడుగుతారు. డైవర్స్ అంటే ఏంటి? విడాకులు అనే పదం వింటేనే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఎందుకు విడిపోతున్నారు, సరైన కారణం ఉండట్లేదు. కాబట్టి నేను ఒకటి అనుకుంటాను, అవగాహన లోపం. ఆ అవగాహన లోపం ఎందుకు వస్తుంది? మైండ్ మెచ్యూరిటీ కాకుండా వివాహం చేసుకుంటే, ఏజ్ తక్కువ ఉండి వివాహం చేసుకుంటే ఇటువంటి సమస్యలు వస్తాయని చెప్పి ప్రధానమైన కారణం అనమాట. కాబట్టి మీరంతా కూడా ఒకటి అవగాహన చేసుకోవాలి. 18 years అబౌవ్ మీరు ఫస్ట్ చదువుకోండి, అందరూ బాగా చదువుకోండి, అభివృద్ధిలోకి రండి. అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ లేకపోతే ఏంటనేది తర్వాత చూద్దాం, కానీ బాగా చదువుకోవాలి. అలాగే మాకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇష్యూలో ఇరుక్కుంటే మీకు సంబంధించిన మీకు అవగాహన లోపం వలన మీ కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పడుతుంది. అది ఒకసారి మీరు అంతా అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. నేను రీసెంట్గా కూడా ఒక 2 days బ్యాక్ చూశాను. ఎవరో సలహా అడుగుతారు, ఫోన్ చేసి అడుగుతారు, 17 yearsని 18 years నిండిపోయిందని చెప్పి ఆధార్ కార్డు మార్చేసి మ్యారేజ్ చేస్తారు. 17 years ఉన్న అమ్మాయికి 18 years అని చెప్పేసి ఆధార్ కార్డు మార్చేసి మ్యారేజ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ పెద్దలు ఎవరో ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్. ఏమని? అమ్మాయికి ఇంకా మైనారిటీ తీరలేదు కానీ మ్యారేజ్ చేశారు, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? పెళ్లి చేసిన పెద్దల మీద తీసుకోవాలి, పెళ్లి చేసిన తల్లిదండ్రుల మీద తీసుకోవాలి, అబ్బాయి తల్లిదండ్రుల మీద తీసుకోవాలి. వీళ్ళందరూ ముద్దాయిలు అవుతున్నారు అంటే వీళ్ళందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి కోర్టు ద్వారా. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అన్ని రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం ఏం చేయాలి?
ఫస్ట్ చదువుకోవాలి, బాగా చదువుకొని ప్రయోజకులు అయిన తర్వాత మనకి ఏ వయసు అయితే వచ్చిందో ఆ వయసు వచ్చే వరకు ఉండి అప్పుడు మనం పెద్దలు చెప్పినట్టుగా మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి. అలాగే సార్ మీ విత్ యువర్ పర్మిషన్ నాకు ఒక ప్లెడ్జ్ ఇచ్చారండి చెప్పించమని. తమరు ఉందా లాస్ట్ చెప్తారా? అంటే నాకైతే చెప్పారు అందుకని. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. జిల్లా విద్యాశాఖ అధికారి, ఆయన డాక్టర్ షలీం బాషా ఆయన పేరు. సార్ని సందేశం వస్తుంది కప్పుడు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మరి ఈ సమావేశానికి లేదా ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి మన కిషోర్ గారు, శ్రీనివాస్ గారు, ఈ స్కూల్ హెడ్ మాస్టర్, సిడిపిఓ గారు, అలాగే ఇతర మా సెక్టోరియల్ స్టాఫ్, వీళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభోదయం. ఆ బోర్డ్స్ ఇందాక నుంచి చూస్తున్నాను, మాకు చూపిస్తున్నారండి. ఇవి మీ మేడం గారు ఇచ్చారా? మాకు చూపిస్తున్నారమ్మా బోర్డ్స్. మాకు కాదు తల్లి, అటు వెనక చూపించండి వాళ్ళకి, లేకపోతే మీరు చూడండి, అది చదవాలి మీరు. రైట్. ఎనీహౌ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. మీరందరూ చాలా చక్కగా నీట్ డ్రెస్, అలా హెయిర్ స్టైల్, చక్కగా ఒక మంచి లైన్లో మంచి డిసిప్లైన్ కూర్చున్నారు. చాలా సంతోషం. చక్కగా నాకు ఫస్ట్ నేను ఆనందపడేది మొదటగా మా ఇంట్లో ఇద్దరు పిల్లలు, నాకు కూతురు కొడుకు, కూతురు పెద్దది, తర్వాత కొడుకు అనమాట. నేను ఫస్ట్ మా అమ్మాయిని చూస్తే చాలా ఆనందపడతాను. అలా మిమ్మల్ని చూసినప్పుడు కూడా నాకు అదే ఆనందం అనిపిస్తుంది అనమాట. గర్ల్స్ స్కూల్స్కి వస్తే గర్ల్స్ని చూస్తాను, మా అమ్మాయిని చూసినట్టుగా ఉండదు. థ్యాంక్ యూ. మీరు ఆ రకమైన అవకాశాన్ని ఇచ్చినందుకు. అమ్మ, మనం భారతదేశంలో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, ఎవరు ఏ ప్రోగ్రాం చేసినా సరే మనకి సామాజిక స్పృహ అనేది ఉండాలి. సామాజిక స్పృహ అంటే ఏంటిది? మనలో మనం ఏం చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న సమాజం ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. అప్పుడే మన స్థితి ఎలా ఉంది, మనం చేసే పని కరెక్టా కాదన్నా తెలుస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే మనమే ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్ లోపల ఉండిపోతున్నాం. ఆ సర్కిల్ బయటికి రావాలి. వస్తే మనం సమాజం ఎలా ఉంది ఏంటో తెలుసుకోవాలి. మరి భారతదేశంలో గవర్నమెంట్ మానవ వనరుల సంబంధించిన శాఖ ఏం చేసిందంటే రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని రూపొందించింది. ఆ ప్రాజెక్ట్ యొక్క ఒక ముఖ్య ఉద్దేశంలో ఒక భాగం ఏంటంటే బాలికల విద్యని అభివృద్ధి చేయటం, బాలికలకి వాళ్ళ యొక్క విద్యాపరమైనటువంటి క్వాలిఫికేషన్స్, వాళ్ళు బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలనేటువంటి ఉద్దేశం మీద ఏర్పాటు చేయటటువంటి సంస్థ అది. దానిలో భాగంగా మనం చూస్తే ఇప్పుడు మీ గర్ల్స్ స్కూల్ సపరేట్గా ఏర్పాటు చేయడం ఒకటి, కస్తూర్బా స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్ కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడపిల్లల్లో ఎడ్యుకేషన్ డెవలప్ చేసి ఆపర్చునిటీస్ పెంచాలనే ఉద్దేశం మీద 33.5 రిజర్వేషన్ కూడా ఇచ్చింది. 300 అంటే ఉద్యోగాల్లో మీకు 33.5% ఉద్యోగాలు ఆడపిల్లలకి కేటాయిస్తారన్నమాట. అలాగా కేటాయించినటువంటి ఉద్యోగాలు ఆడపిల్లలు తప్ప మరి వేరే వాళ్ళకి ఇవ్వరు. మరి ఇన్ని రకాలైన ప్రోత్సాహకాలు జరుగుతున్నప్పుడు కూడాను ఆడపిల్లలు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ వెనకబడిపోయి ఉండడానికి కారణం ఏంటంటే మన ఇంట్లో మనం చేసే అవగాహన కానీ, మన తల్లిదండ్రులతో మనం ఇచ్చేటటువంటి అవగాహన కానీ, మనలో ఉన్నటువంటి చదువు పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ ఆసక్తి కానీ శ్రద్ధ కానీ సరిగా లేదనేది ఇక్కడ ఉద్దేశం. ఒకవేళ
మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి మంచి డ్రెస్ వేసుకున్నానో లేకపోతే మంచి ఇయర్ రింగ్స్ కొనుక్కున్నానో ఇంట్లోకి వెళ్ళి మీ పేరెంట్స్ చెప్తారు, మా ఫ్రెండ్ చక్కగా మంచి డ్రెస్ కొనుక్కుంది, అలాంటి డ్రెస్ కావాలంటారు. అలాగే ఇయర్ రింగ్స్ మంచి కావాలి, పట్టీలు మంచి కావాలి, లేకపోతే బాక్స్ మంచిది కావాలి. అలాగే రకరకాలుగా ఏదైతే అది నాకు కావాలని మీరు కోరి అడిగి మీ అమ్మ నాన్న అడిగి తీసుకుంటారు. మరి మీ విద్య, మీ ఉద్యోగాలు చెప్పలేరా మీ అమ్మ నాన్నకి? అమ్మ నాన్న నేను చదువుకుంటా, బాగా చదువుకుంటా, ఎంఎస్సి చేస్తాను, పిహెచ్డి చేస్తాను, లేకపోతే ఇంజనీరింగ్ చేస్తాను, డాక్టరేట్ చేస్తాను, ఫారిన్ వెళ్తాను, ఉద్యోగం చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, మీరు ఎంతో నా కోసం కష్టపడి మీరు ఏ రకమైనటువంటి మీరు సంపాదించిన సంపాదన మీరు ఖర్చు పెట్టుకోకుండా నా కోసం, నా చెల్లి కోసము, మా అక్క కోసం ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము సంపాదించి మా వంతుగా మేము సహాయం చేస్తాం, మీకు మమ్మల్ని చదువుకోనండి అని చెప్పేసి మీరు చెప్పాలి. చెప్పి వాళ్ళలో మీరు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. ఇస్తే అప్పుడు తల్లిదండ్రులు ముందుకెళ్ళి చదివిస్తారు. ఆడపిల్ల పుట్టిందనగానే భయపడిపోయినటువంటి పాత రోజుల్లో చాలా భయపడిపోయేవాడు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో రకాలైనటువంటి ప్రోత్సాహకాలు, ఈవెన్ చదువుతో పాటు పిల్లలు మ్యారేజెస్ కూడాను 18 ఏళ్ళు నిండితే మ్యారేజ్ చేస్తే కళ్యాణ లక్ష్మి అనుకుంటు కదండి, అలాగా ఒక షాదీ ముబారక్ అని చెప్పేసి ముస్లిం గర్ల్స్ కూడా ఇస్తారు. ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చి గవర్నమెంట్ ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలను రూపొందిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే తల్లిదండ్రుల భయాన్ని నింపుతున్నాం. ఎలాగా చూడాలి, మన అమ్మాయి బయటకు వెళ్తే ఈరోజు ఇంటికి వస్తుందా రాదనేటువంటి భయంలో ఉన్నారు. సమాజం కూడా అలాగే భ్రష్టు పడిపోయి ఉంది. సమాజం బయట కూడాను ఒక ఆడపిల్ల బయటకు వెళ్తుందంటే ఆ అమ్మాయి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి క్షేమంగా చేరుతుందా లేదనే భయం కూడా ఉంది సమాజం. అలాంటి భయంలో తల్లిదండ్రులు బతుకుతున్నారు. అలాగే మన ప్రవర్తన కూడా ఒకటి చాలా ముఖ్యం అన్నమాట. ఆడపిల్లల ప్రవర్తన సక్రమంగా ఉండాలి. ఆడపిల్ల ప్రవర్తన సక్రమంగా ఉంటే ఒక పాఠశాల మంచి పేరు వస్తుంది. ఆడపిల్ల ప్రవర్తన సక్రమంగా ఉంటే ఆ ఇంటికి మంచి పేరు వస్తుంది. ఆడపిల్ల మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఎక్కడైతే ఉద్యోగం చేస్తుందో ఆ ఆఫీస్కి మంచి పేరు వస్తుంది. ఆడపిల్ల ప్రవర్తన బాగుంటే ఆ మెట్టినింటి యొక్క కుటుంబం అందరికీ మంచి పేరు వస్తుంది. అర్థమైందండి? ఒక మగాడు చేస్తే రాదు అలాగా. ఆ ఒక ఆడపిల్ల చదువుకొని తన కాళ్ళ మీద నిలబడి ఉద్యోగం చేస్తూ లక్షల రూపాయలు సంపాదించి పేరు సంపాదిస్తూ తన పిల్లలను కూడాను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలదు. ఒక ఆడపిల్లకి మాత్రమే అంత పవర్ ఉందన్నమాట కదా. మరి అలాంటి ఆడపిల్లలు ఏం చేయాలి? చక్కగా చదువు మీద తప్ప వేరే రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. ఈ రోజుల్లో చూస్తే ఇంటికి వెళ్ళంగానే ఇక్కడ హెడ్ మాస్టరు, టీచర్స్ ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళంగానే రెడీగా మనకి సెల్ ఫోన్ ఉంటుంది. అమ్మ దగ్గర, నాన్న దగ్గర సెల్ ఫోన్ లాగేసుకొని చూస్తూ ఉంటాం. అది అయిపోతే టీవీ చూస్తాం, అది అయిపోతే మళ్ళీ సెల్ తీసుకుంటాం. పోటీ అక్కకి చెల్లికి, చెల్లికి అక్కకి, అన్నయ్యకి తమ్ముడికి పోటీ అన్నమాట. ఆ పోటీ చదువులో చూపించాలి. మీ అభివృద్ధి కోసం మీరు ప్రయత్నం. ఎస్పెషల్లీ ఆడపిల్లలు నాకు తెలుసు చాలా చక్కగా డిసిప్లైన్గా ఉంటారు. ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, బయట కానీ చాలా డిసిప్లైన్గా ఉంటారు. 99% ఆడపిల్లలు చక్కగా తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన చాలా సక్రమంగా ఖర్చు పెట్టేటట్టుగా, వృధా ఖర్చులకు వాడరాళ్ళు నాకు తెలుసు. వృధా ఖర్చులకి అన్నెసరిగా నాన్న 100 రూపాయలు 200 నేను అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అడగరు ఆడపిల్లలు నాకు తెలుసు. చాలా డిసిప్లైన్గా ఉండి చాలా తన తండ్రి తన తల్లి సంపాదించే సంపాదన అన్నీ కూడాను ఫ్యామిలీలో మెంబర్స్ అందరికి ఉపయోగపడే విధంగా జాగ్రత్త పడతాడు ఆడపిల్లలు. మరి అదే మగపిల్లలు అయితే ఆ లక్షణం కనిపించదు. కాబట్టి మీరు మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి పిల్లలు కాబట్టి భవిష్యత్తు తరము మీరు రేపొద్దున రాబోయే తరాల్లో మీరు బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానంలో ఇంజనీరింగ్, మెడికల్, ఎంఆర్ఓ, ఎండిఓలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఉపాధ్యాయులుగా రకరకాలైన ఉద్యోగాలు స్థిరపడడానికి మీరు ఇప్పుడు నుంచి ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్కి తగ్గట్టుగా మీరు వర్కౌట్ చేసుకొని జాగ్రత్తగా ముందుకెళ్తే మీలోంచి చాలామందిని మీ హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మేడం నేను ఒక ఎంఆర్ఓ అయ్యాను, ఎండిఓ అయ్యాను, అలాగే నేను ఒక ఐఏఎస్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను, అలాగే ఒక ఉపాధ్యాయుని అయ్యాను నేను అని చెప్పేసి రేపు పొద్దున మీ టీచర్స్కి గెట్ టుగెదర్ పెట్టి చెప్పుకోవచ్చు అనమాట. లేకపోతే మనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, ఏదో వస్తున్నాము మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు ఇంటికి వెళ్తున్నాము అంటే అవదు. కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే తప్ప
తప్పనిసరిగా ఒక ప్లాన్ వేసుకొని చక్కగా మీ జీవితాన్ని మీరే మలుచుకొని ఒక రైట్ ట్రాక్లో పెట్టుకోవాలి. ఒక సరైన పద్ధతిలో పెట్టుకొని మీరు జీవితాన్ని ఎప్పుడైతే గడుపుతారో మీరు మీ తల్లిదండ్రులకి, అలాగే మీ చదువు చెప్పిన ఉపాధ్యాయులకి, అలాగే మన ఆడపిల్లల సమాజానికి కూడా మంచి పేరు తీసుకొస్తారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చక్కటి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీచ్ సార్ ఇచ్చారు. మీకు తెలుసు చదువు గురించి సార్ చెప్పినట్టు ఓ 10-15 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారా లేదా? 10-15 ఏళ్ళలో మేము ఒక 15 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత రిటైర్డ్ అయిపోతాం. నెక్స్ట్ జనరేషన్ మీరే. మీకు తెలుసా లేదా? మీలో ఉన్నారు. ఆ ఉన్నటువంటి శక్తిని చదువు మీద పెట్టండి. సార్ చెప్పినట్టు సోషల్ మీడియా కానీ, ఈ చెత్త చెదారం ఉన్నటువంటి టీవీల్లో సీరియల్స్ కానీ, లేకపోతే సెల్ ఫోన్లో వచ్చేటువంటి పనికిరాని చెత్తకు ఉపయోగించకుండా అవి కూడా జ్ఞానాన్ని పంచుకునే విధంగా చేయండి. డెఫినెట్గా మనందరం కూడా నిరుపేద పిల్లల తల్లిదండ్రుల పిల్లలు, అంతేనా కదా అమ్మా? ఇక్కడ ఎవరైనా ఒక 10 ఎకరాల భూమి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారా? తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారా? లేదు. భూమి లేని నిరుపేదలు ఉన్నారు. పోనీ ఏమో ఒక 20 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారా? చెప్పండి రా, ఉన్నారా? లేదు. డబ్బు లేని నిరుపేద పిల్లలు మనం. బంగారం చిన్న రోల్డ్ గోల్డ్ ఏదైనా ఫంక్షన్ వస్తే బంగారం అంటే ఆడపిల్లకి ఎంత ఇష్టం. రోల్డ్ గోల్డ్ వేసుకుని వెళ్తాం. ఎందుకు గోల్డ్ వేసుకుని వెళ్ళకూడదు? ఓ 10-15 ఏళ్ళలో మీకు కావాల్సినటువంటి అరవంకీలు ఇవి మొత్తం దండవంకీలు అన్నీ వేసుకోవచ్చు. బాగా చదవండి. ఓకేనా? చదువుతారా? తర్వాత మరి ఇక్కడ వచ్చినటువంటి సిడిపిఓ గారు విజయశ్రీ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు హెచ్ఎం గారికి, అదేవిధంగా గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి వారికి, సమగ్ర శిక్ష నుంచి వచ్చిన వారికి, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్, లోక్ అదాలత్, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి జన్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ కిషోర్ గారికి, స్థానిక ఎంఈఓ గారికి, డిసిపిఓ గారికి, ముఖ్యంగా ఇక్కడికి హాజరైనటువంటి విద్యార్థులందరికీ నా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు. మరి గౌరవ ప్రధానమంత్రి వర్యులు వారి ఆదేశాల మేరకు మన భారతదేశ మహిళా మరియు శిశు అభివృద్ధి సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ ఆఫీసర్స్తో మనకి ఒక మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కూడా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని ఢిల్లీ ట్రైనింగ్ నిమిత్తం మనం పంపించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏ రాష్ట్రాన్ని వదలలేదు, ఏ ఒక్క జిల్లాని వదలలేదు. అన్ని జిల్లాలని, అన్ని రాష్ట్రాలని ఏకం చేసి ఇదే అంశంపై ఈరోజు ఢిల్లీలో మనకి ప్రసంగిస్తున్నారు. అంటే ఆ అంశం ఏంటి అని మనం అనుకోవచ్చు. ఏంటది? పిల్లలు మాట్లాడాలి. దేని గురించి? చైల్డ్ మ్యారేజెస్ జరగాలనా, జరగకుండా ఉండాలనా? ఎస్. ఈ బాల్య వివాహాలు ఏదైతే ఉందో ఆ బాల్య వివాహాలు అనే మాట మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడ వినపడకూడదు. అందరూ కూడా కనీస వయసు వచ్చిన తర్వాతనే వివాహం చేసుకోవాలి అని చెప్పేసి అందరిలో అవగాహన కల్పించాలనే మెయిన్ ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీలో అంత పెద్ద మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు కూడా మనకి పిల్లలందరికీ వీటి మీద అవగాహన కల్పించమని ఈ జన్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ వారు ఆర్గనైజ్ చేయడం అనేది చాలా మంచి ఉద్దేశము. కాబట్టి ఈ స్కూల్లో ఇది నేను 2వ ప్రోగ్రాం. మీరు ఎప్పుడన్నా చూసారా నన్ను? కొంతమంది చూస్తుంటారు. ఇదే అంశంపై ఈ బాల్య వివాహాలకి సంబంధించి వాటిని నిర్మూలించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు బాల్య వివాహం అంటే ఏంటి అనే అంశాలపై గతంలో మేము పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు కూడా ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ముఖ్యంగా మీకు 4 అంశాలు, మీకు ఏవైతే హక్కులు ఉన్నాయో బాలల హక్కులు, మనమంతా కూడా మన నవంబర్ 14న బాలల దినోత్సవం చేసుకున్నాం. అవునా? చేసుకున్నారా?
ఓకే, ఆ రోజు మన హక్కులు ఏమున్నాయి అన్నది ఒకసారి మనం గుర్తు చేసుకుని ఉంటాము. మీకున్న హక్కులు ఏంటి? బాలల హక్కులు ఏమున్నాయి? ఫస్ట్గా మనకి జీవించే హక్కు ఉంది, అవునా కదా? మనం బాలలుగా మనం అసలు తల్లి గర్భం నుండి బయటపడేటప్పటికి మనం ఆడపిల్ల అని తెలియగానే గత రోజుల్లో మనల్ని అందరినీ కూడా భ్రూణహత్య చేసే ప్రయత్నం చేసేవారు. కానీ ఈరోజు అది దాదాపు 99% లేదు అని అనుకుంటున్నాము. ఎక్కడో ఒక 1% ఉంది. అది కూడా లేకుండా మనం అందరము, మీరందరూ కూడా చైతన్యవంతులే, అది కూడా లేకుండా చేయాలి. ముఖ్యంగా మనం భూమి మీదకి రావాలి, వచ్చిన తర్వాత మంచి ఆరోగ్యంగా ఉండాలి, అవును కదా? ఆరోగ్యంగా ఉంటేనే మనం తర్వాత ఏం చేయగలుగుతాం? జీవించే హక్కు, తర్వాత పాల్గొనే హక్కు. దేనిలోనైనా సరే మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. పాల్గొనాలి అని అంటే ముందు మనం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఎలా అయితే అభివృద్ధి చెందుతారు? ఎలా? చదువుకోవటం ద్వారా. కాబట్టి బాలికలు అందరూ కూడా చదువు మీద శ్రద్ధ పెట్టి మీరు బాగా ఉన్నత స్థాయికి, గౌరవనీయులు విద్యాశాఖ అధికారి వారు చెప్పినట్టు మీరందరూ కూడా అంటే ఇప్పుడు మీకు అనిపిస్తుంది మీ నాలెడ్జ్ లెవెల్ ఎలా ఉంటుందంటే, సార్లు మేడమ్స్ అలా చెప్తారు కానీ నేను ఎంత చదివినా నాకు రావట్లేదు, నేను అంత ఎక్కడ అవ్వగలుగుతాను అని ఎక్కడో మనకి 1% మైండ్లో ఉంటుంది. అది తీసేసి ఈరోజు స్టేజ్ మీద ఇంతమంది సార్లు మా గురించి మాట్లాడారంటే నేను కూడా ఏదో ఒక రోజు అలా మాట్లాడే స్థాయికి ఎదగాలి అని మీలో, మీ మైండ్లో అది రిజిస్టర్ చేసుకుని దానికి తగ్గట్టుగా చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయగలిగితే మీరు బాగా అభివృద్ధి చెందుతారు. సో ఇలా మీ బాలల హక్కులన్నీ కూడా మీరు దానిని, మీ హక్కులు ఎక్కడా హరించిపోకుండా ఉండేటట్లుగా మీకు మీరుగా ఆలోచించుకుని ముందుకు ఎదగాలి. ఓకే, ఇంకా బాల్య వివాహ నిర్మూలనకి సంబంధించి మనకి సార్ చెప్పినట్టు బాల్య వివాహ నిర్మూలన యాక్ట్ 2006 ప్రకారం చూసుకున్నట్లయితే దానిలో సెక్షన్ 16 దాంట్లో మన బాల్య వివాహాలు జరిగితే వాటిని నిర్మూలించే అధికారిని చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ ఆఫీసర్స్గా మనకి నియమించడం అనేది జరిగింది. అది జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, విలేజ్ స్థాయి వరకు కూడా వారిని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలియాల్సింది ఏంటంటే, గ్రామ స్థాయిలో ఎవరికి మేము చెప్పాలి, ఒకవేళ మీ పేరెంట్స్ కానీ లేదు మీ బంధువులు కానీ బలవంతంగా బాల్య వివాహం చేసేస్తూ ఉంటే మీకు అదేవిధంగా మీ స్నేహితులు వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడి బాల్య వివాహం జరుపుకుంటూ ఉంటే గ్రామ స్థాయిలో ముందుగా చెప్పవలసింది ఎవరంటే మనకి కన్వీనర్గా మనకి మహిళా పోలీస్ అనేది ఉండటం జరిగింది. మీకు వస్తున్నారా మహిళా పోలీస్ గారు? వాళ్ళు కన్వీనర్గా ఉంటారు. అధ్యక్షులుగా గ్రామ సర్పంచ్ అనేది మనకు ఉన్నారు. ఇంకా మీకు దగ్గరలో వీళ్ళందరూ కూడా ఒక 10 మంది మెంబర్స్ని మనకి ఈ గ్రూప్లో సభ్యులుగా చేర్చడం జరిగింది. వాళ్ళు ఎవరంటే మీ స్థానిక విఆర్ఓ గారు ఉంటారు, పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు, స్థానిక హెచ్ఎం, మీ స్కూల్ హెచ్ఎం గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అదేవిధంగా ఎన్జిఓ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు, మహిళా సమైక్య నుంచి కూడా ఒకరు సభ్యులుగా ఉంటారు. ఇంకా మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు అని అంటే అంగన్వాడీ కార్యకర్త ఉంటారు. తెలుసా మీకు ఊర్లో అంగన్వాడీ టీచర్ తెలుసా? సో వాళ్ళకైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి, ఇలా పలానా వాళ్ళకి జరుగుతుంది, అర్జెంటుగా ఆపాలి అని. అది ఒకటి. ఇంకా అదేది వీళ్ళు కాంటాక్ట్ అయ్యే సమయం మీకు లేదు. ఎవరికి ఫోన్ చేయాలి? ఏ నెంబర్కి ఫోన్ చేయాలి? 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఎక్కడున్నా సరే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆ మ్యారేజ్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యారేజ్ జరిగిపోయినాక ఏం చేయాలి? మీరు ఇంత చెప్పారు కానీ మేము వెళ్ళేసరికి అక్కడ మ్యారేజ్ జరిగిపోయినా కూడా ఆ మ్యారేజ్ని రద్దు చేసే అధికారము స్థానిక జిల్లా న్యాయస్థానం వారికి ఉంది సంబంధిత అధికారుల ద్వారా. కాబట్టి జరిగిపోయినా ఒకవేళ జరగబోతున్నా కూడా మీరు ఇమ్మీడియట్లుగా లైన్ డిపార్ట్మెంట్స్ వారికి సమాచారం అందించినట్లయితే మీ జీవితంతో పాటు మీ ఫ్రెండ్స్ జీవితాన్ని కూడా మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ బాల్య వివాహం అనేది అమ్మాయిలకి ఎన్ని సంవత్సరాల లోపు చేసుకోకూడదు? 18 సంవత్సరాలు.
అంటే ఇక్కడ క్లారిటీగా ఉండాలి. 18 ఎంటర్ అయ్యింది కదా, కాబట్టి మేము మ్యారేజ్ చేసేస్తామని చాలామంది తల్లిదండ్రులు మాతో వాగ్విధానికి దిగుతూ ఉంటారన్నమాట. 18 ఎంటర్ అవటం కాదు, 18 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. అట్లానే అబ్బాయిలకి ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళు వివాహం చేసుకుంటే అది చట్టరీత్యా చెల్లుతుంది. లేదు 1 నెల 1 రోజు ముందు జరిగినా కూడా అది బాల్య వివాహంగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఒకవేళ అలా చేసుకుంటే కనుక వాళ్ళకి మనకి న్యాయస్థానం వారు విధించే శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది, జరిమానా కూడా వేయడం జరుగుతుంది. ఒక అబ్బాయికి ఏజ్ అవ్వకుండానో లేదా అమ్మాయికి ఏజ్ అవ్వకుండా చేసుకుంటే వాళ్ళిద్దరికే వేస్తారు అన్నది కాదు. ఆ బాల్య వివాహానికి హాజరైనటువంటి పెళ్లి చేసినటువంటి పురోహితులు కానీ, పాస్టర్స్ కానీ, అక్షింతలు వేసేవాళ్ళు కానీ, వంటలు చేసేవాళ్ళు కానీ, లైటింగ్ సిస్టమ్ పెట్టే ఎవ్రీథింగ్ అందరికీ కూడా సేమ్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయంపై ఈరోజు మరి ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయమని చెప్పేసి మనకి 1 నెల రోజుల పాటు కార్యక్రమాలు చేయడానికి అవగాహన సదస్సు మరి భారత ప్రభుత్వం వారు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ కూడా దీని మీద చైతన్యవంతులయ్యి మీ భవిష్యత్తులో మీరు మంచిగా సార్ చెప్పినట్టు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యం వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి మేడం చెప్పి మరి ఒకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఒకసారి క్లాప్స్ తోటి సార్కి. మీరు అందరూ ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఒక మంచి టీచర్స్, లాయర్స్, సైంటిస్టులు అయ్యారనుకో ఎవరైనా కట్నం అడుగుతారా మిమ్మల్ని? అబ్బా వాళ్ళ అమ్మాయిని మేము చేసేసుకుంటామని చెప్పి పరుగున వస్తారు. ఎప్పుడు 18 అప్పుడు ఉద్యోగం అయ్యి చేసేటప్పటికి 21 సంవత్సరం అలా వస్తుంది. 18 కాదు, ఇంకా కొంచెం ఎక్కువ చదువు మీద దృష్టి పెట్టి 18 తర్వాత చేసుకోండి. మీరు 20 దాటిన తర్వాత చేసుకున్నా పర్వాలేదు, మన జీవితంలో సెటిల్ అవుతాం కనుక అమ్మా. ఓకే, తర్వాత మేడం డీసీపీఓ గారు ఉమాలక్ష్మి గారు మరి మిమ్మల్ని ఎందుకంటే మేడంని ఎందుకు వచ్చామంటే మనకి డిఓ సార్ గెస్ట్, మేడం కూడా గెస్ట్ కనుక ఇప్పుడు ఒక్కొక్కసారి విందు భోజనం చేసేటప్పుడు కొన్ని మంచి ఐటమ్స్ చివరికి ఉంచుకుంటాం. ఉంచుతావా లేదా? ఉంచుతావా? ఎందుకురా? ఐస్ క్రీమ్ పెట్టారు, ఐస్ క్రీమ్ ముందు తినేస్తావా? భోజనం చేసేటప్పుడు లాస్ట్ వెళ్ళిపోయి తింటాం. ఎందుకంటే వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు పెద్దలందరికీ నమస్కారం అండి. బాలికలందరికీ నా శుభాశీస్సులు. ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాం బాల్య వివాహ విముక్త భారత్. అంటే మన దేశాన్ని బాల్య వివాహ రహిత దేశంగా తీర్చిదిద్దడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. బాల్య వివాహాలు ఇంకా జరుగుతున్నాయి మన దేశంలో? జరుగుతున్నాయి, చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. ఇంకా ర్యాకెట్స్, మనం స్పేస్లోకి ర్యాకెట్స్ పంపిస్తున్నాం. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. వందే భారత్ ట్రైన్లు వచ్చేస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? పేదరికం అని చెప్పవచ్చు, లిటరసీ రేట్ తక్కువ ఉందని చెప్పవచ్చు. మెయిన్ వచ్చేసి అవేర్నెస్. మీలో ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలి. అసలు బాల్య వివాహం అంటే ఏంటి? 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం బాల్య వివాహం అంటే ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటకుండా, మగ పిల్లవాడికి 21 సంవత్సరాలు దాటకుండా జరిగే వివాహాన్ని బాల్య వివాహంగా పరిగణించడం జరుగుతుంది. బాల్య వివాహం చేసుకుంటే శిక్ష చెప్పారు మేడం గారు. 2 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా, ఇంకా అనేకమైన సమస్యలు బాల్య వివాహానికి. అదే బాల్య వివాహం జరగకుండా ఒక అమ్మాయి చదువుకుంటే అది దేశానికి ఎంతో అభివృద్ధికి దారితీస్తుంది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ ఒక సంఘటన, నిజంగా జరిగిన సంఘటన షేర్ చేసుకుంటాను. ఇది విజయనగరం జిల్లాలో జరిగిందంట. ఆ అమ్మాయి పేరు రమ్య, 9th క్లాస్ చదువుతుంది. జెడ్పీ హై స్కూల్లో 9th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయికి చదువు అంటే చాలా ఇష్టం, బాగా చదువుతుంది, బాగా చదువుకుంటుంది. కానీ 9th లో ఉండగా పేరెంట్స్ నుండి ఫోర్స్
ఫోర్స్, పెళ్లి చేయాలి, మా ఆర్థిక పరిస్థితి పోలేదు, నీకు పెళ్లి చేస్తే మేము ఆర్థికంగా కొంచెం ఇదవుతాము అనేసి తల్లిదండ్రుల నుండి ఫోర్స్ వచ్చింది. ఆ అమ్మాయి అప్పుడు ఏం చేస్తుందంటే తనకి చదువు మీద ఉన్న ఇష్టంతో అక్కడ లోకల్లో దగ్గరలో ఉన్న ఒక అంగన్వాడీ టీచర్ని అప్రోచ్ అయింది. నా తల్లిదండ్రులు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, నాకు చదువుకోవాలని ఉంది, ఎదగాలని ఉంది అనేసి ఒక అంగన్వాడీ టీచర్కి కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ తీసుకున్న ఒక అంగన్వాడీ టీచరు తను డిపార్ట్మెంట్ వైజ్ అప్రోచ్ అయ్యి ఆ పెళ్లిని ఆపి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని తిరిగి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఆ అమ్మాయి 10th క్లాస్లో ఆ అమ్మాయి స్కోరు 10/10 అన్న. ఆ అమ్మాయి పేరు రమ్య. 10/10 సాధించి మంచి ర్యాంక్ సాధించి IIIT సీట్ సంపాదించింది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి 14 సంవత్సరాల వయసులో పెళ్ళి అయిపోయి ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు IIIT స్టూడెంట్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఈ రోజు జరిగే ఢిల్లీలో జరిగే ప్రోగ్రామ్కి ఒక గౌరవప్రదమైన స్థానంలో అటెండ్ అవుతుంది. చూశారు కదా, ఇదంతా జస్ట్ ద మ్యాజిక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంతేనా? అంతే. ఎడ్యుకేషన్ కంటే ముందు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఆ సిచ్యువేషన్ని ధైర్యంగా ఫేస్ చేసింది. ఆ రోజు ఆ అమ్మాయి అంగన్వాడీ టీచర్కి కంప్లైంట్ చేయకపోతే ఇదంతా జరుగుండేది కాదు. సో ఎడ్యుకేషన్ ప్లస్ ధైర్యం ఉండాలి. మీకు వచ్చే సమస్యని ధైర్యంగా ఫేస్ చేయండి. ఫేస్ చేసి మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా స్కూల్లో అవ్వని, సొసైటీలో అవ్వని, ఎటువంటి వేధింపులు కానీ ఎటువంటి సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? ఎస్, ఇది 24/7 పనిచేస్తుంది. 1098కి ఒక్క చిన్న కంప్లైంట్ చేస్తే మీరు సేవ్ అవుతారు. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మరి ఇంతసేపు విన్నారు. ఇది మీ వరకే కాకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరిలో అయినా సరే ఇటువంటి బాల్య వివాహాలు చేస్తుంటే మీరు ఏం చేయాలనేటువంటిది ఒక అవగాహన వచ్చిందా? ఏం చేస్తారో ఒక్కసారి ఎవరైనా వచ్చి చెప్తారు. ఇక్కడ ఒక్కళ్ళు వచ్చి సార్ ఇలా చేస్తాను నేనైతే, మీకనే కాదు, ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మీకోసం చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేదురా? వెరీ గుడ్, రామ్మా, మీ నుంచి రావాలి. రామ్మా, థ్యాంక్ యూ. My name is Divya. I am studying 9th class. నాకు కనుక అలాంటి సిచ్యువేషన్ మా ఫ్రెండ్స్లో ఎవరికైనా వస్తే ఫస్ట్ వాళ్ళ గురించి నేను తెలుసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుని అప్పుడు ఎవరికి చెప్పాలి అనేది కూడా తెలుసుకుంటాను. అది తెలుసుకుని చెప్పి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను, లేదంటే నేనే వాళ్ళని సేవ్ చేస్తాను. అక్కడికి వెళ్ళాక నేను ఆపే రైట్ నాకు ఉందని కూడా నేను చెప్పగలను, ఎందుకంటే నేను ఆపగలను కాబట్టి. ఫస్ట్ నేను ఆ అమ్మాయికి గర్ల్స్ అని చెప్పి మన గురించి చెప్పడానికి చాలామంది వచ్చారు. అలాగే మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, దానికి కాల్ చేసి నేను చెప్పి ఆ అమ్మాయిని సేవ్ చేస్తాను. అలాగే ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి పేరెంట్స్ని నేను మోటివేట్ చేసి ఆ అమ్మాయిని ఆపగలను కూడా. ఆ మ్యారేజ్ ఆపి ఆ పేరెంట్స్ని వాళ్ళని మోటివేట్ చేస్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మరి కార్యక్రమం ముగింపు దశకి వచ్చే ముందు మరి హోస్ట్ స్కూల్ హెచ్ఎమ్గా చాలా చక్కటి ప్రోగ్రాంకి ఆవిడ ఈ పాఠశాల ఇచ్చి మరి అన్ని విధాలా సహకరించినటువంటి హెచ్ఎం గారు. ఏనా మీ హెచ్ఎం గారి పేరేంటి? మాకు ఐడియా లేదు, చెప్పండి. విజయలక్ష్మియా? ఓకే, విజయకుమారి మేడం గారిని మాట్లాడుతుంది కోరు. వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే విచ్చేసిన ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మా విద్యార్థినులకి అందరికీ ఆశీస్సులు. ఇంతవరకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్జిఓ సంస్థ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రైట్ టైంలో మా పిల్లలకి ఈ విషయం ఏదంటే బాల్య వివాహాల నిషేధం మీద అవగాహన కలిగించడం అనేది చాలా మంచి విషయం. అది మేము తరగతుల్లో వాళ్ళకి చెప్పే పాఠాల కంటే ఇది ఒక జీవిత పాఠము. ముందుగా వారు 18 సంవత్సరాల వరకు కూడా వివాహం అనేది
వారు చేసుకోకూడదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నించకూడదు అనే అంశము మా కూర్చున్న విద్యార్థినులందరికీ కూడా అవగాహన అయిందని నేను అనుకుంటూ ఉన్నాను. అయిందరా? అయితే 18 సంవత్సరాల లోపు మీరేం చేయాలో కూడా మీరు సరిగ్గా డిసైడ్ అయిపోయారని నేను అనుకుంటున్నాను. ఏం చేయాలి? మీరు ఏ రంగంలో అభివృద్ధి వెళ్ళాలి అనుకున్నది మీరు డిసైడ్ చేసేసుకున్నారా? వెరీ గుడ్. అందుకని ప్రతి విద్యార్థిని కూడా మీకు ఒక లైఫ్ సెటిల్మెంట్కి అవసరమైన ఒక మంచి గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ రీచ్ అవ్వడానికి మీరు మీ ప్రయత్నం చేస్తూ మీ అభివృద్ధికి ఆటంకపరిచే ఏదైనా హద్దులు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మీ చుట్టుపక్కల వారు కావచ్చు, మిమ్మల్ని ప్రలోభాలకి గురి చేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా మీరు ఏం చేయొచ్చు? ఎగ్నెస్ట్గా మీరు స్ట్రాంగ్గా నిలబడి మీ యొక్క లైఫ్ని మీరు అనుకున్న రీతిగా దిద్దుకోవచ్చు. సో దీనన్నిటికీ కూడా మనకి ప్రత్యేకమైన చట్టాలు ప్రభుత్వం చేసి ఇచ్చింది. వాటిని మీరు ఉపయోగించుకొని మీరు భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్ళాలి. బాల్య వివాహాలు మీరు చేసుకోకూడదు, మీ పక్క వాళ్ళని చేసుకొనివ్వకూడదు. జరిగే ప్రదేశాలు ఏమైనా ఉంటే ఐడెంటిఫై అయితే మీరు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్కి మిమ్మల్ని ముఖత ఎవరితో గొడవకు వెళ్ళే అవసరం లేదు. అవసరమైన వాళ్ళు మనం అక్కడికి రప్పిస్తే మనం అనుకున్న కార్యము సఫలమైపోతుంది. సో మీరందరికీ మంచి అవగాహన జరిగిందని నేను అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీకు మంచి అవగాహన కలగజేశారు. మరి తర్వాత ప్రోగ్రాము క్లోజ్ అయ్యే ముందు ఇక్కడ ఒక పోస్టరు ఇదా మేడం విజయశ్రీ గారి థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఆఖరిగా ప్రతిజ్ఞ. ఒకసారి అందరూ లేచి నిలబడండి. బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారం మరియు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం సాకారం చేసుకోకుండా అడ్డుకుంటుంది. అందువల్ల నేను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నేను నా కుటుంబంలో, పరిసరాలలో, సంఘంలో ఎలాంటి బాల్య వివాహం
జరగకుండా చూస్తాను. నేను బాల్య వివాహానికి సంబంధించిన ఏదైనా ప్రయత్నాన్ని తెలియజేస్తాను. నేను పిల్లలందరి విద్య మరియు భద్రత కోసం నా స్వరాన్ని పెంచి బాల్య వివాహరహిత భారతదేశం ఏర్పాటుకు నా మద్దతు ఇస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.